ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపం వచ్చేస్తుందా? 10 మందిలో ఉన్న ఒక్కోసారి చిన్న విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక విపరీతమైన ఎర్రితో మాట్లాడేస్తున్నారా? మరి దాని నుండి జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు విని నడుచుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే కోపం అనేది ఒక ఎమోషన్. ఆ సమయాన్ని మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో, ఏం మాట్లాడతామో, ఎలా రియాక్ట్ అవుతామో మనకే అర్థం కాదు. మాట్లాడిన తర్వాత మనం చాలా బాధపడతాం, చాలా నొచ్చుకుంటాం. అలా మాట్లాడి ఉండకూడదని మనలో మనమే మదన పడిపోతుంటాం. అలా ఆలోచిస్తున్నామంటే ఇంకా మనలో విచక్షణ ఉన్నట్టే. కానీ ఆ క్షణానికి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నామనేది అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఏ విషయంలో విపరీతమైన కోపానికి గురవుతున్నారో గ్రహించండి. ఆ విషయం తలెత్తినప్పుడల్లా కొంత జాగ్రత్త వహించండి. మీకు కోపం తెప్పించే విషయం ప్రస్తావన వస్తే దీనివల్ల పర్యవసానాలు దారుణంగా ఉంటాయని జస్ట్ ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈ క్షణం నేను ఏం మాట్లాడినా బాగోదు అని ఒక నిర్ణయానికి వచ్చేయండి. జస్ట్ ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ మీ మైండ్ స్టాండ్ బైలో పెట్టండి.